జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క నువ్వేంటి ఇక్కడ? బావగారు షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు తన పక్కన ఒక అమ్మాయి ఉండడం నేను చూశాను. బావగారితో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. అందుకే ఎవరో కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు జాను? ఆయన పక్కన మరో అమ్మాయా? అవునక్క, బావగారి పక్కనే అంటి పెట్టుకొని తిరుగుతుంది. ఫేస్ మాత్రం కనబడట్లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు జాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అయ్యుంటారు. అది కాదక్క, నేను చెప్పేది నిజం. ఆయన్ని చూసేటప్పుడు నేను స్క్రీన్ షాట్ కూడా తీశాను. ఒక్క నిమిషం చూపిస్తాను చూడు. ఇప్పుడైనా నమ్ముతావా? పదక్క లోపలికి. వద్దు జాను, వెళ్ళిపోదాం పద. అదేంటక్క, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవా? వెళ్దాం పదా. సో బ్యూటిఫుల్ కదా. యా ఓకే, తీసుకోండి. ఓకే, షాపింగ్ అంతా అయిపోయింది. కావాల్సినవన్నీ ప్యాక్ చేయించుకున్నావు కదా, వెళ్దామా? షూర్. ఓకే సార్, దెన్ బాయ్, సీ యూ. థ్యాంక్స్ మిత్ర. పిలవగానే మా షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చినందుకు మీ ఇద్దరికి మెనీ 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 థ్యాంక్స్. హే, దట్స్ ఓకే, టైం అవుతుంది. యా మిత్ర, యా, నేను కూడా వస్తాను. ప్లీజ్ కమ్. యా. మిత్ర, లిఫ్ట్లో వెళ్దాం పదండి. ఓ ఓకే, కమ్. బాయ్. ఏమైందక్క? పద లోపలికి. నేను రాను జాను. ఎందుకు? నీ మాటలు పట్టుకుని నేను లోపలికి వస్తే నేను మిత్రగారిని అనుమానించినట్టే కదా. అయ్యో అక్క, ఈ టైంలో కూడా ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టుకుంటావేంటి? ఏమో జాను, నాకు తప్పు అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూసినంత మాత్రాన బావగారిని నువ్వు అనుమానించినట్టు కాదు. పద వెళ్దాం. ఒక పని చేస్తాను జాను, ఆయనకి ఫోన్ చేస్తాను. షాప్లోనే ఉన్నాను, లోపలికి రా అని అంటే అప్పుడు వెళ్దాం. సరే, ఫోన్ చెయ్యి. హలో లక్ష్మి. హలో మిత్రగారు, ఎక్కడున్నారు? ఆఫీస్లో లక్ష్మి. ఆఫీస్లో ఉన్నారా? యా. అప్పుడే వెళ్ళిపోయారా? స్టార్ట్ అయ్యి ఇక్కడికే కదా లక్ష్మి వచ్చాను. అవునులేండి. ఏ లక్ష్మి? ఏం లేదండి, మీరు ఫోన్ చేశారు కదా, అప్పుడు చూసుకోలేదు, అందుకే ఫోన్ చేశాను. ఓ అదా. కొత్త సైట్ తాలూకు డాక్యుమెంట్స్ కోసం వివేక్ వస్తాడు. తనకు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పడం కోసం నీకు ఫోన్ చేశాను. వాడు రాగానే నువ్వు ఇచ్చి పంపించు. సరేనండి, ఉంటాను లక్ష్మి. ఆఫీస్లో ఉన్నానంటున్నారు జాను. ఆఫీస్లో ఉండడం ఏంటక్క? బావగారు ఇక్కడే కదా ఉన్నారు. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? అక్క, ఆ కార్ బావగారిదే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.